హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీని సూపర్ టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ మసాలా కర్రీని మీరు రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, రోటీ, పుల్కా, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. ఇవి వేగిన తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కదుపుకోండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. ఒకవేళ ఈ మసాలా దినుసులు కనుక మాడిపోతే కర్రీ అనేది చేదు వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా దోరగా వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్లు పోసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మసాలా పేస్ట్ని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ మువ్వ వంకాయల్ని తీసుకుని ఇలా మధ్యలోకి 2 ఘాట్లు పెట్టుకుని గుత్తి వంకాయకి కట్ చేసుకునే విధంగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి అందులో సాల్ట్ వేసి ఈ సాల్ట్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి మధ్యలో కదుపుకుంటూ ఈ వంకాయలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయల్ని బాగా మగ్గించుకుని పెట్టుకోండి. ఇలా మెత్తగా మగ్గిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుని అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ 1, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి మీడియం సైజులో ఉండే 2 టమాటాలని మెత్తగా ఫైన్గా ప్యూరీలా ప్రిపేర్ చేసుకుని ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మగ్గాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్యలో కదుపుకుంటూ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసేయాలి. అలాగే జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి తొలుచుకుని ఆ నీళ్లు కూడా వేసేసేయండి. ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా కర్రీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. సో ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేయండి. ఈ గ్రేవీ నుంచి నూనె అనేది వదులుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోండి. అంతా కూడా ఒకసారి కలుపుకుని ఇందులోకి గ్రేవీ కోసం నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు దాకా నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయ్యి కొంచెం నూనెని వదులుతూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కర్రీని పక్కకు దించుకుని సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మసాలా కర్రీని మీరు దేంతో సర్వ్ చేసినా కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.